హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఆడ మగ అనే తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా జుట్టు రాలే సమస్య రాగానే చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన తాత్కాలికంగా ఫలితం ఉన్న కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటి చిట్కాలతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేలా చేసుకోవచ్చు. అలాగే ఈ రెమెడీ ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. చేయటం చాలా సులువు. కాస్త ఓపికగా ఈ రెమెడీ ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ ఉసిరి పొడి తీసుకోవాలి. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ఉసిరిలో ఉన్న పోషకాలు చాలా బాగా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల హెయిర్ టానిక్లా పనిచేసి జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్ల జుట్టు నివారిస్తుంది. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సమస్యలకు వాడుతున్నారు. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఫంగల్ లక్షణాలు, తల మీద చర్మం మీద ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఒక 1/2 స్పూన్ ఆముదం వేయాలి. ఇప్పటి రోజుల్లో ఆముదం వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వకాలంలో ఆముదం ఎక్కువగా వాడేవారు. కాస్త నీటిని కలిపి పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఉసిరిలో ఉన్న లక్షణాలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. అలాగే ఉసిరిలో ఉన్న విటమిన్ సి జుట్టుకు పోషణ అందించి జుట్టు చైతన్యవంతంగా ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. ఇక మెంతులలో ఉండే లక్షణాలు జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేయటమే కాకుండా తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. ఒకవేళ తేమగా లేకుండా పొడిగా మారితే చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తేమగా ఉండటం వలన చుండ్రు సమస్య కూడా లేకుండా ఉంటుంది. మెంతులు జుట్టు మూలాలను బలంగా ఉంచుతుంది, చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. ఇక ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి 1 గంట అలా వదిలేయాలి. గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఈ రెమెడీ 1 వారం చేసి ఫలితం లేదని అనుకోకూడదు. రెగ్యులర్గా వారంలో 2 సార్లు చొప్పున 1 నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. మనం తీసుకున్న ఉసిరి, మెంతులు, ఆముదం మూడిట్లో ఉన్న లక్షణాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీ ఫాలో అవ్వండి. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండి. మెంతులను మనం ఇంటిలోనే పొడిగా తయారు చేసుకుంటే మంచిది. మార్కెట్లో కూడా దొరుకుతుంది, కానీ ఇంట్లో చేసుకుంటే బెటర్. ఉసిరి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెమెడీని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.